హాయ్ అండి. ఇవాళ మనం దీపావళి ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం. దీపావళి రావటానికి ఒక్కో యుగంలో ఒక్కో కారణం ఉంది. కానీ అందరికీ తెలిసినవి మరియు బలమైన కారణాలు మాత్రం ఇవే. హిందూ ఇతిహాసం ప్రకారం రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు మరియు హనుమంతుడితో కలిసి 14 ఏళ్ల వనవాసం మరియు రావణాసురుడి వధించిన తరువాత అయోధ్యకు వచ్చిన సందర్భంగా ఆ రాజ్య ప్రజలు దీపావళి ఒక జ్ఞాపకంగా జరుపుకుంటారు. దీపావళి జరుపుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే ద్వాపర యుగంలో కృష్ణుడు ప్రస్తుత అస్సాం సమీపంలో ఉన్న ఒక ఊరిలో దుష్టరాజు అయిన నరకాసురుడిని వధించి ఆయన చెరలో బంధించిన 16,000 మంది బాలికలను విడిపించాడు. కావున చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా దీపావళి జరుపుకుంటారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.